నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 27 జనవరి 2025 సోమవారం నాటి ఆ, పంచాంగం కనుక చూసినట్టయితే ఈ రోజు మాస శివరాత్రి. ఓం నమ శివాయ. క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం కృష్ణపక్షం, సూర్యోదయ సమయం 6 గంటల 52 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 5 నిమిషముల వరకు. ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 8 గంటల 30 నిమిషముల వరకు. తదుపరి తిథి చతుర్దశి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం ఉదయం 8 గంటల 53 నిమిషముల వరకు. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము సాయంత్రం 6 గంటల 36 నిమిషముల నుండి రాత్రి 8 గంటల 12 నిమిషముల వరకు. తదుపరి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషముల నుంచి 3 గంటల 50 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము. తదుపరి రాహుకాలము ఉదయం 8 గంటల 16 నిమిషముల నుండి 9 గంటల 40 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 16 నిమిషముల నుండి ఉదయం 6 గంటల 4 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషం వరకు. ఇది నేటి పంచాంగం. ఈరోజు 27 జనవరి 2025 సోమవారం తేదీకి సంబంధించిన దిన ఫలితాలు, గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో పరిశీలిద్దాము. ముందుగా గ్రహస్థితులు: సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు మకర రాశిలోను, బుధుడు మకర రాశి నుంచి కుంభరాశికి మార్పు అయ్యి ఈరోజు సాయంత్రం 8 గంటల 51 నిమిషముల వరకు ఉండబోతున్నాడు. శుక్రుడు ధనస్సు రాశిలోను, మంగళుడు మిథున రాశిలోను, గురుడు మేషరాశిలోను, శనేశ్వరుడు కుంభరాశిలోను, రాహు కేతువులు మేష తుల రాశుల్లోనూ సంచరిస్తున్నారు. వీరి యొక్క సంచార ఫలితంగా ఎలా ఉండబోతోంది, ఏ రంగాల వారికి ఎలాంటి ఫలితాలు వీరు ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే విద్యార్థులకు ఈరోజు కాస్త ఒత్తిడి కనబడవచ్చు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పనిలో కొత్త కొత్త మార్పులు వస్తాయి, జాగ్రత్తగా నిర్వహించుకోండి. కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది అపనిందలు పడే అవకాశము కనపడుతోంది. మీ పని పట్ల ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు. ఏ పని ఈరోజు చెయ్యకండి. ప్రతికూలతలతో పాటు నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈరోజు ఏ పనిని మొదలు పెట్టకండి. వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్త ఉండాలి. నీటి సమస్యలకు సంబంధించిన కొన్ని గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు, సూచనలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి అనారోగ్య సంబంధిత వ్యాధులు కానీ లేదా అనారోగ్య సూచనలు కానీ కనిపిస్తున్నాయి. కొంతమందికి తలనొప్పితో పాటు చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించండి. కొంతమంది కుటుంబాల్లో భార్యాభర్తల యొక్క అన్యోన్యత లోపించి మాటల పట్టుదల వల్ల విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయాన్ని ఈరోజు దర్శించండి. హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా మీరు పఠించండి లేదా వినండి. ఈ పరిహారాలను గోచార రీత్యా చెప్పదగినవే కానీ మీ వ్యక్తిగత జాతక పరిశీలనలో ఎటువంటి కష్టాలు ఉన్నాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి అనేవి మీరు పరిశీలన చేయించుకుని ఆ దిశగా మీరు పరిహారాలు చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. దానితో పాటుగా ఈ రోజు చాలా మంచి సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. కొంతమందికి విదేశాలు వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు ఏవైనా చేసుకోవాలి అంటే కనుక ఈ రోజు ప్రారంభం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన మీకు గుర్తింపు రావడంతో పాటు కొంతమందికి ప్రమోషన్స్తో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు అంటే ఎలక్ట్రానిక్ లోను, విద్యుత్తుకు సంబంధించిన ఇలాంటి
ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఒకంత ప్రమాదాలు సూచన కనబడుతున్నది కాబట్టి అది ఉద్యోగపరంగా కావచ్చు, శారీరపరంగా కావచ్చు, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవాలి అంటే ఈరోజు భేషైన సమయము. మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఇంకేమైనా కొత్త పంటలు వేసుకోవాలన్నా లేదా కొత్త రుణాలకు వెళ్ళాలన్నా ఈరోజు చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. గతంలో ఏవైనా రుగ్మతలు ఉన్న వారికి ఈరోజు అవి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ధనానికి సంబంధించి వస్తు వాహనాలకు సంబంధించి కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి. వివాహ ప్రయత్నాలు చేసుకోవాలన్నా, సంతానం కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా మీరు తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. ప్రత్యేకించి స్త్రీలు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి. లేదా ఇంట్లో చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు, అంటే డబ్బుకు సంబంధించి కానీ, లేదా అంటే దాంపత్య పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాలు గోచార రీత్యా చెప్పేవే తప్ప వ్యక్తిగత పరిశీలనలోకి తీసుకోవాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటేనే పితృదోషాలున్నాయా, సర్పదోషాలున్నాయా అనే అంశాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువులో చాలా శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్య ధోరణి వల్ల విపరీతమైన పరిణామాలు, ఒకంత అపజయాలు పొందే అవకాశం కనపడుతోంది. గతంలో చేసిన దానికి ఫలితము మీరు ఈ రోజు అనుభవించే అవకాశము. కొంతమంది ర్యాంకులు రాని పరిస్థితి, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వని పరిస్థితి, విదేశాలకు వెళ్లాలని మీరు చేసిన ప్రయత్నాలు రిజెక్ట్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సహచరులతో చిన్న చిన్న మాట పట్టింపులు కానీ, విభేదాలు కానీ వచ్చే అవకాశము కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు మీ యొక్క ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. సంతకాలు పెట్టాలన్నా, లేదా వ్యాపార విస్తరణ చేయాలన్నా, లేదు అంటే కనుక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, కొత్త యంత్రాలు కొనుక్కోవాలన్నా, లేదా విదేశాలతో మీరు టైఅప్ చేసుకోవాలన్నా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేసుకోవాలన్నా, ఇలాంటి ఏ కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్నా ఈ రోజైతే మిశ్రమ ఫలితాలే ఇస్తున్నాయి. కాబట్టి నేను చెప్పదగిన సూచన, ఈ రోజు ఎటువంటి పనులు చెయ్యకండి. మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే పంటల విషయంలో తప్పనిసరిగా సాంకేతిక మార్పులు చేసినట్టయితే కనుక మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశంతో పాటుగా దిగుబడి కూడా అధికమయ్యే అవకాశం ఉంది. విత్తనాలు కొనుక్కోవాలనేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుని మరీ కొనుక్కోండి. తొందరపడి ఈ రోజైతే విత్తనాలు కొనుక్కునే ప్రయత్నం చేయకండి. మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంతమందికి గుండెకు సంబంధించినటువంటివి, కొంతమందికి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవడంతో పాటు మీరు అంటే డాక్టర్ దగ్గరికి ఎమర్జెన్సీగా వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఎందువల్ల అంటే మీరు గతంలో ఆహారం పట్ల, ఆహార నియమాల పట్ల విశృంఖలంగా ప్రవర్తించడం వల్ల, ఇష్టానుసారంగా తినేయడం వల్ల, ఏది పడితే అది తినేయడం వల్ల ఆ ఆ పరిణామము మీకు ఈ రోజు తీవ్ర స్థాయికి చేరింది. కాబట్టి మీ యొక్క ఆహార వ్యవహార శైలిని తప్పనిసరిగా మార్చుకోండి. ఆహారం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించండి. తరువాత కుటుంబ పరిస్థితి చూస్తే కనుక చిన్న చిన్న విభేదాలు తల ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు స్తబ్దుగా ఊరుకోండి. మౌనమే మీ ఆభరణం ఈ రోజు. ఎందుకు అంటే మీ యొక్క మాట వల్ల విపరీతమైన స్థాయికి వెళ్ళే అవకాశము, అంటే గొడవలు కావచ్చు, లేదా అంటే విభేదాలు కావచ్చు, సమస్యలు కూడా కావచ్చు. కాబట్టి ఈ రోజు స్తబ్దుగా ఊరుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతిని ఉదయాన్నే ఆరాధన చేయడము, గణపతి నామాలు చదువుకోవడము, గణపతికి గరికమాల సమర్పించడంతో పాటు బెల్లం ముక్కను కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశంతో పాటుగా వీలున్న వాళ్ళు, వెళ్ళగలిగిన వాళ్ళు గణపతి ఆలయ సందర్శనం చేసి 5 ప్రదక్షిణలు కనుక స్వామివారికి చేసినట్టయితే మీ యొక్క సమస్యలు కానీ, కష్టాలు కానీ తీరి అనుకూలమైన వాతావరణం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ అవసరము. కొన్ని ఆటంకాలు,
కొన్ని విఘ్నాలు కూడా కలిగే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ యొక్క పని భారం పెరుగుతుంది, స్ట్రెస్ ఎక్కువవుతుంది. దానితో పాటుగా ఉద్యోగం మానేయాలా అన్న స్థితికి వచ్చే ఆలోచన పెరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించండి, అంటే ఓర్పుని వహించి ఉండండి. సమయాన్ని సక్రమంగా వినియోగించండి. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో, ఏ పనిలో ఉన్నారో ఆ ఉద్యోగ బాధ్యతలు తప్పనిసరిగా నిర్వర్తించండి. పక్కవాడి బాధ్యతను మీ నెత్తి మీద వేసుకోకండి. తద్వారా ఆటంకాలతో పాటు అపనిందలు కూడా పడే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకుంటే కనుక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ అత్యంత జాగ్రత్త అవసరము. లేదు అంటే కనుక ఈ పరిణామాలు మీకు ఉత్తరోత్తర చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంటల విషయంలో జాగ్రత్త పడండి. నీటికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది ఎదురయ్యే వాతావరణం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే, జలుబు, దగ్గు ఇట్లాంటివే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే లేవు. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. మీ యొక్క ఆహార వ్యవహార శైలిని మార్చండి, లైఫ్ స్టైల్ని మార్చుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే మీ ఇంట్లో కనుక ఎవరైనా పెద్దవారు కానీ, వయసు పైబడిన వారు కానీ ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అవి కొంచెం తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు మరియు ప్రతి సోమవారము వీలైతే చేయండి. లేదు అంటే కనుక ఈ సోమవారం రోజు తప్పనిసరిగా ఉదయం రోజు స్వామివారి ఆలయానికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం కనుక చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు. వ్యక్తిగత ఫలితాలు అయితే మాత్రం కావు. వ్యక్తిగత ఫలితాలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ జాతక పరిశీలన జ్యోతిష పండితుల దగ్గర చేయించుకొని తద్వారా పితృదోషాలు ఉన్నాయా, సర్పదోషాలు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలన చేయించుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.